12 ఏళ్ల క్రితం కన్నవారికి దూరమైంది. మాటలు రావు, ఎదుటివారు చెప్పింది వినిపించదు. పోలీస్ అధికారి చొరవతో అనాథలను చేరదీసే మనోవికాస కేంద్రం ఒడికి చేరింది. అక్కడే పెరిగి పెద్దయిన ఆ అభాగ్యురాలని మరో విధి వంచితుడే మనువాడాడు. అన్ని తామై పెంచిన స్వచ్ఛంద సంస్థ పెద్దలే దగ్గరుండి మరీ అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. కొత్త జంట కలకాలం కలిసుండాలని మనసారా దీవించారు. ఈమె పేరు సరస్వతి. పుట్టుకతోనే మాట్లాడలేదు. వినికిడి లోపము తలెత్తింది. 12 ఏళ్ల క్రితం తన వాళ్లకు దూరమై వరంగల్ జిల్లా చేరింది. హన్మకొండ బస్టాండులో ఒంటరిగా ఉన్న సరస్వతిని ఆ సమయంలో గస్తీ తిరుగుతున్న ఓ పోలీసు అధికారి గమనించాడు. ఆమె దీనస్థితిని తెలుసుకుని హన్మకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో చేర్పించాడు. అప్పటి వరకు తీరుతెన్ను లేకుండా సాగిన ఆ అభాగ్యురాలి జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. స్వచ్ఛంద సంస్థల్లోనే విద్యాబుద్ధులతో పాటు జీవిత పాఠాలు నేర్చుకుంది సరస్వతి. 12 ఏళ్ల ఆశ్రమవాసంలో బతుకుదెరువు కోసం స్వయం ఉపాధిలో శిక్షణ తీసుకుంది. చదువుతో పాటు సంగీతం, నాట్యంలోనూ తన ప్రతిభ నిరూపించుకుంది. చూస్తుండగానే పెద్దదైన ఆ చదువుల తల్లికి పెళ్లీడు రానే వచ్చింది. విధివంచిత యువతి చెయ్యందుకునేందుకు హన్మకొండకు చెందిన నరేందర్ అనే బధీరుడు ముందుకొచ్చాడు. ఇన్నాళ్లు ఆ యువతి ఆలనాపాలన చూసిన ఆశ్రమ నిర్వాహకులు సరస్వతిని స్థానికంగా ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే నరేందర్ చేతిలో పెట్టేందుకు సమ్మతించారు. ఇంకేముంది, ఇదిగో ఇలా పెళ్లి పందిట్లో సన్నాయి మోగింది. సరస్వతిని పెంచి పెద్ద చేసిన వారే పెళ్లి పెద్దలై పరిణయాన్ని జరిపించారు. ప్రవాస భారతీయురాలు జ్యోతిరెడ్డి దంపతులు సరస్వతికి కన్యాదాతలుగా వ్యవహరించారు. మనసున్న మారాజుల సమక్షంలో ఒకటైన ఈ బదిర దంపతులు ఒకరికి ఒకరై జీవనయానం సాగిస్తామని ఇలా సైగల్లోనే సిగ్గుమొగ్గలేస్తున్నారు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. Betul. చిరుప్రాయంలో బంధుత్వాలకు దూరమైన సరస్వతి మనసంతా సంతోషం నింపుకుని మెట్టినింటికి పయనమవుతున్న వేళ ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నారు కన్యాదాతలు. కన్యాదానం చేసిన ప్రవాస భారతీయురాలు జ్యోతిరెడ్డి ₹1,00,000, ఆశ్రమ ట్రస్టీలు, ఇతర దాతలు మరో ₹1,50,000 కట్న కానుకలుగా ఇచ్చి పంపారు. మూగా చెవిటి అనాథ పిల్లల పెళ్లిళ్ళు చేస్తున్నాము. చాలా పుణ్యకార్యము. భగవంతుడి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉండింది. ఇక్కడ మన రామ్లీల గారు, శ్రీనివాస్ గారు వీళ్ళను టేక్ కేర్ చేశారు. ఇంతకాలం వాళ్ళే సొంత బిడ్డలాగా పెంచుకున్నారు. పాపం రామ్లీలా మేడం అయితే 4 రోజుల నుంచే ఏడుస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. అలాంటి అవకాశం భగవంతుడు నాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ అమ్మాయి నాకు 6 సంవత్సరాల నుంచి అనుబంధము. చుట్టుపక్కల వారు, కాలనీవాసులు కూడా వివాహానికి హాజరై నూతన దంపతుల్ని ఆశీర్వదించారు.